హాయ్ అండి అందరికీ. ఈరోజు నెక్స్ట్ కన్యరాశి వాళ్ళ గురించి చెప్తాను. ఏం జరుగుతుందో చెప్తాము. ప్లీజ్ గణేష, ఆహ్, ఓం గం గణపతియే నమః. గణేష, ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి, వ్యూవర్స్కి, ప్రతి సబ్స్క్రైబర్స్కి, ప్రతి ఒక్కరికి మీ బ్లెస్సింగ్స్ ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ప్లీజ్ గణేష, బ్లెస్ మీ. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా కన్యరాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. ప్లీజ్ వ్యూవర్స్ చెప్పండి, కన్యరాశి వారికి ఎలా ఉంటుంది? కన్యరాశి వారికి ఎలా ఉంటుంది? కన్యరాశి వారికి ఎలా ఉంటుంది? కన్యరాశి వారికి ఎలా ఉంటుంది? The Hierophant, Seven of Wands, the Chariot, Death, Three of Cups, Page of Wands, the Emperor, Seven of Pentacles. Bottom of the deck, Page of Swords. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నా వీడియోస్ని, నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా నెంబర్స్ చూద్దాం. ఎవరికైతే ఏమైనా ఇంపార్టెంట్ నెంబర్స్ ఉన్నాయో అవి వస్తే తీసుకోండి. రాకపోయినా ఎనర్జీస్ మ్యాచ్ అవుతాయి, చెక్ చేసుకోండి. నెంబర్స్ అయితే చెప్తాను. 7, 10, ఇంకా 9, 3, 1. ఈ ఎనర్జీస్ అయితే కనపడుతున్నాయి. ఇంకా లెటర్స్ వచ్చి ఈ, డబ్ల్యూ, పి, ఏ, హెచ్, సి, డి, ఓ, డబ్ల్యూ చెప్పా కదా ఆల్రెడీ, ఆర్, ఎస్, ఇంకా ఎఫ్. ఈ లెటర్స్ అయితే ఉన్నాయండి. మ్యాచ్ అయినా కాకపోయినా ఎనర్జీస్ మ్యాచ్ అవుతాయి. కన్యారాశి వారికి ఎలా ఉంటుందంటే గిన మీరు అందరికీ ఒకరికి చెప్పే పొజిషన్లో అయితే మీరు ఉంటారండి. మీరు ఎవరికైనా ఏదైనా చెప్తే మీ మాట అనేది వాళ్ళు వింటారు. అలా ఉంటారు మీరు. నలుగురికి చెప్పే పొజిషన్లోనే మీరు ఉంటారు. ఎవరికైతే మీరు ఏదైనా ఒక విషయం చెప్తే ఆ విషయం మీరు కరెక్ట్ చెప్తారని చెప్పి నమ్ముతారు. ప్రజెంట్ మీరైతే ఒక బార్డర్ అనేది గీసుకొని ఉన్నారు. ఇంకా అందులోంచి బయటికి రాకూడదు. ఇంకా విసిగిపోయినట్టున్నారు. మీ లైఫ్లో జరిగే వాటికి అన్నిటికీ, గొడవలు ఇవన్నిటికీ విసిగిపోయినారు. కానీ మీ గొడవలన్నీ ఇంకా ఎండ్ చేయాలనుకుంటున్నారు. ఎండ్ చేసేసి కొత్తగా స్టార్ట్ చేయాలి. మీ లైఫ్లో ఏవైతే గొడవలు ఇవన్నీ జరుగుతున్నాయో అవన్నీ ఎండ్ అయిపోతాయి. తొందరలోనే ఎండ్ అయిపోయి కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు. లేకుంటే మీ పర్సన్ ఎదిగినా మీ పర్సనే మీ దగ్గరికి వస్తారు తొందరలోనే. మీ ఇద్దరి మధ్య గొడవలు అనేది ఎండ్ అయిపోయి మీరు సెలబ్రేషన్స్ చేసుకుంటారు. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటున్నారు. మీరు ఈ టైం ఇలా మంచి టైం కోసం రావాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. హ్యాపీగా ఎదురు చూస్తున్నారు. ఎనర్జెటిక్గా ఎదురు చూస్తున్నారు. కొంతమందికి ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మీ పర్సన్ మొండిగా ఉంటారు. మీరేం చెప్పినా తను విన్నారు అని చెప్పి మీరు అనుకుంటున్నారు. మొండి వ్యక్తి వచ్చారు నా లైఫ్లోకి, ఎంత చెప్పినా వినరు, తన ఈగో తనే. కానీ మీ పర్సన్కి మీ పైన లవ్ చాలా ఎక్కువ ఉందండి, కానీ చెప్పరు.
బయటికి ఏది చెప్పరు. బయటికి చెప్పకుండా లోపల లోపలనే పెట్టుకుంటారు కాబట్టి మీకు తెలియటం లేదు. తను అంత లవ్ ఉన్నా నా దగ్గరికి మీరు కూడా మీరు ఎంతైతే మీ పర్సన్‌ని లవ్ చేస్తున్నారో, మీ పర్సన్ కూడా మిమ్మల్ని అంతే లవ్ చేస్తున్నారు. కానీ వాళ్ళైతే బయటపడరు. మీరైతే చెప్తారు. మీరు బయటికి చెప్తారు. తను చెప్పరు. అందుకు కొంచెం బాధపడుతున్నారు మీరు. ఇంకా మీరు మీ పర్సన్‌కి ఏదైతే మనీ అయితే ఇచ్చారో, అది తిరిగి రాలేదని కూడా దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు. మీరు మీ పర్సన్‌కి మనీ అవసరమైనప్పుడు ఇచ్చారు. కానీ మీకు అవసరమైనప్పుడు ఆ మనీ మీ దగ్గరికి రావట్లేదు. మీకు ఎవరు ఇవ్వట్లేదు. మీరు ఒకరికి పెట్టేవాళ్ళే. ఒకరి దగ్గర నుంచి తీసుకునే వాళ్ళు కాదు. అందుకనే మీరు బాధపడుతున్నారు ఎక్కువగా. మీ మధ్య ఏదైతే గొడవలవి జరిగాయో, అవి ఆడికి ఎండ్ అయిపోతాయి. తొందరలోనే ఎండ్ అయిపోతాయి. మీ పర్సన్ మీద స్పై చేస్తున్నారు మీరు. మీ పర్సన్ ఫో ఆన్‌లైన్ అయితే గిన చెక్ చేస్తున్నారు. పర్సన్ స్టేటస్ ఏమైనా పెట్టినా చూస్తున్నారు. ఇంకా ఏమైనా ఆన్‌లైన్‌లో ఏ టైం ఉంటున్నారు, ఏ టైం వెళ్ళిపోతున్నారు, ఇంకెక్కడెక్కడ వెళ్తున్నారు, నా గురించి ఆలోచిస్తున్నారా లేదా, ఇవన్నీ వెయిట్ చేస్తున్నారు. మీకనేది తొందరలోనే విక్టరీ మీరు ఏదైతే అనుకున్నారో అది జరగబోతుంది. లో ఎనర్జీలో ఉండకండి. పాజిటివ్ ఎనర్జీలో ఉండండి. ఏంజెల్స్ మీకు తోడున్నాయి. మీ పర్సన్ మొండితనం అని చెప్పి అనుకోవద్దండి. మీరు ఎంతైతే మీ పర్సన్‌ని లవ్ చేస్తున్నారో, మీ పర్సన్ కూడా అంతే లవ్ చేస్తున్నారు. కాకపోతే మీరు బయట పడతారు. వాళ్ళు బయట పెట్టలేరు. అదే ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్కలా ఉంటుంది కదా! దానికి మనం ఏం చేయలేం కదా! ఒకరికి చెప్పే అలవాటు ఉంటుంది. ఒకరికి మనసులో పెట్టుకునే అలవాటు ఉంటుంది. ఇలా కానీ ఎవరైతే మిమ్మల్ని జెన్యూన్‌గా లవ్ చేస్తున్నారో అది మీకు తెలిసిపోతుంది. వాళ్ళ బిహేవియర్ వల్లనే మీకు తెలిసిపోతుంది. మీ ఇద్దరి మధ్యన వచ్చిన గొడవలు ఇవన్నీ మీ పర్సన్ వల్ల వచ్చే గొడవలు ఇవన్నీ ఉంటే గిన అవి జస్ట్ ఓన్లీ టెంపరరీ అంతే. గొడవలు కొద్ది రోజులే ఉంటాయి. కోపం తగ్గే వరకే. కోపం తగ్గిపోతే ఆ గొడవలు కూడా గుర్తుండవు. సో, పాజిటివ్‌గా ఉండండి. పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేయండి. నెగెటివ్‌గా ఉంటే నెగెటివ్ అట్రాక్ట్ అవుతుంది. పాజిటివ్‌గా ఆలోచించేయండి. పర్సన్ విషయంలో కానీ, కెరియర్ విషయంలో కానీ మంచి టైం అనేది మీకు రాబోతుంది. సెలబ్రేషన్స్ ఇవన్నీ జరగబోతున్నాయి. మీరు మంచి పొజిషన్‌లో ఉంటారు. మీరు ఏదైనా చెప్తే ఒకరు వినే స్టేజ్‌లో ఉంటారు వాళ్ళు. ఆహ్, మీరు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎందుకు అని చెప్పి అనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి అనిపించి నా హద్దుల్లో నేను ఉండాలా, ఇంకెవరితో మాట్లాడకూడదు, ఇలాగే ఒంటరిగా ఉండిపోవాలని అనుకుంటారు. కానీ మీ మనసు ఉండదు. ఎందుకంటే మీరు జెన్యూన్‌గా లవ్ చేశారు కదా మీ పర్సన్స్‌ని. వాళ్ళ మొండిగా ఉంటారు కాబట్టి మీరు కొంచెం బాధపడుతున్నారు. డోంట్ వర్రీ అండి. మీకు అనేది మంచి హ్యాపీ చేంజెస్ అనేది రాబోతున్నాయి. ఇంకా మీకు ఏంజెల్స్ గైడెన్స్ చూస్తాను. ప్లీజ్ ఏంజెల్స్. కన్యా రాశి వారికి ఏంజెల్స్ గైడెన్స్. కన్యా రాశి వారికి ఏంజెల్స్ గైడెన్స్. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మీకు ఇంకా ఏదైనా వీడియో టాపిక్ కావాలనుకుంటే, మీ సిచ్యువేషన్ తగిన టాపిక్ వీడియో కావాలనుకుంటే మీరు మెసేజ్ చేయండి, చెప్తాను. ప్లీజ్ ఏంజెల్స్. కన్యా రాశి వారికి మీరు ఇస్తున్న గైడెన్స్. డోంట్ స్టాప్. మీరు ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో దాన్ని ఆపద్దు. రీకన్సిడర్. ఒకసారి మళ్ళీ మొత్తం ఆలోచన చేయండి. ఆలోచించి ఏ విషయమైనా సరే ఆపద్దు. పర్ఫెక్ట్ టైమింగ్ అనేది మీకు రాబోతుంది. ప్రెజెంట్ మీకు పర్ఫెక్ట్ టైమింగ్ అనేది ఉంది. ఏదైతే చేయాలనుకుంటున్నారో అది ఆపద్దు. ట్రస్ట్. నమ్మండి. యూనివర్స్ని నమ్మండి. మీకు అంతా మంచి జరుగుతుంది. హెల్ప్ఫుల్ పీపుల్. మీ హెల్ప్ ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయండి. ఆ హెల్పే మీకు మంచి గుడ్ టైం అనేది తీసుకొని వస్తుంది. మీరు ఎంతైతే మంచి చేస్తారో అంతే మంచి మీకు తిరిగి వస్తుంది. మీరు ఒకరికి హెల్ప్ చేయడం వల్ల మీరు ఏదైనా ఆపదలో ఉంటే ఆ హెల్ప్ అనేది వేరే వాళ్ళ వల్ల అయినా సరే మీకు వస్తుంది. చూసారా, ఇట్స్ అప్ టు యూ. ఇప్పుడు నేనేం చెప్పానో అదే. మీరు ఎవరికైతే హెల్ప్ చేస్తారో ఆ హెల్ప్ మళ్ళీ తిరిగి వస్తుంది. ప్రజెంట్ వెయిట్ చేయండి. అబౌండెన్స్ అనేది మీకు రాబోతుంది. చూసారా, వెయిట్ చేయండి. చెప్పానా, నేను ఏం చెప్పానో అది కరెక్ట్. ఎస్, అబౌండెన్స్ అనేది మీకు రాబోతుంది. మీరు ఎవరికైతే హెల్ప్ చేస్తారో ఆ హెల్ప్ మీకు వాళ్ళ వల్లే రావాల్సిన అవసరం లేదు. దేవుడు అది వేరే వాళ్ళ రూపంలో అయినా మీకు అందిస్తారు. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరుగుతుంది. డోంట్ స్టాప్.
ఏదైతే అనుకుంటారో అది ఆపద్దు, పర్ఫెక్ట్ టైమింగ్ ఇదే, చేయండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు జరుగుతుంది. అబౌండెన్స్ అనేది మీకు రాబోతుంది. వెయిట్ చేయండి. బాగా ఆలోచన చేయండి. ఒకసారి ఆలోచించి డెసిషన్ తీసుకోండి. పాజిటివ్ ఎనర్జీలో ఉండండి. పాజిటివ్ని అట్రాక్ట్ చేయండి. నెగిటివ్ ఎనర్జీలో ఉండకండి. ఇంకా కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా నా ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్.